ఇబ్రహీం కన్నున్నది ఎక్కడ పడితే అక్కడ పొడవడానికి కాదు, పేల్చడానికి. అన్ని 100 సార్లు చెప్పాను. 100 times I told you. ఇంకా రే సంతోషించు, పొడుచుకుంది. అదే పేలున్నట్టయితే తు మరజాతే హై. ఏడ్చేవరే, అది పేరద్దు. అప్పనతోరా అది గదిగా ఆళ్లే అనుకుంటా. ఇటు బయట సైటారైట. అబ్బా ఏమిటయ్యా అంత పెద్ద ఖర్చు? ఏదో రైలు యాక్సిడెంట్ అయినట్టుగా. ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? వీడి పేరు సూర్యుడండి, కూలోడు. నా పేరు అప్పనదొర. ఇంతగా మీరెవరో? ఇంజనీర్ గారి కోసం వచ్చాం. ఇంజనీర్ గారి కోసం వచ్చారా? ఇంజనీర్ గారు కంపార్ట్మెంట్ దిక్తా హై, హమ్ ఉస్కి బాడీ గార్డ్ హై, ఉను సూపర్వైజర్ హై. దండాలు ఇంజనీర్ అమ్మా, అప్పనదొరనండి. తమరిని మకాన్ తీసుకెళ్ళడానికి వచ్చాను. అలాగా, నా సామాన్ నేను తీసుకొస్తానులే అమ్మా. సరేగానమ్మా. ఈ తుపాకీ బాబు ఎవరు? మీకు పెట్టలు కొట్టి వండి పెట్టేవాడా? క్యా బాత్ బోల్తే రే తు? నేను పెట్టుకొట్టేవాళ్ళ కనపడుతున్నా నీకు? ఒకప్పుడు నేను హోమ్ మినిస్టర్ గారి గన్మెన్ ని. ప్రస్తుతం నాకు బాడీ గార్డ్ అన్నమాట. ఆ మంత్రి గారి దగ్గర పని ఎందుకు మానేశారు? ఒకసారి టెర్రరిస్టుల బారి నుంచి హోమ్ మినిస్టర్ కాపాడబోయాడు. వీడి గన్ను బేలేదు, వాళ్ళ గన్ను బేలింది. అక్కడ తంతే ఇక్కడ వచ్చి పడ్డాడు. నేను ఊరుకో, తు చూపురా. ఆయన టైం బాగాలేదు, గన్ బాగాలేదు. శీతాకాలం సింహాచలం, సీతమ్మదారా జలగభక్త చీర, అంబ పలుకు జగద్ అంబ పలుకు, మంచం మీద ఉన్న ముసలమ్మ పలుకు. ఎవరైనా అడగొచ్చా ఆరా? బుడబొక్కలాడా ఏంటి పర్మిషన్ లేకుండా ఈ మంగమ్మ కాంపౌండ్ లోకి వచ్చావు? పాపా ఓ గయ్యాళి గంగమ్మ, కలనే మంగమ్మ, ఇంత అహంకారం నీకుండా బట్టే ఆ ముగ్గేస్తున్న నీ కూతురు శీలం బస్సులో డబ్బికి కాబోయి ఆగిపోయింది. అది రోడ్డు మీద 100 మంది చూశారు. నువ్వేం దివ్య దృష్టితో చూసినట్టు చెప్పకర్లా. పోనీ దివ్య దృష్టితో చూసి 16 ఏళ్ల క్రితం నీ పోరు పడలేక పారిపోయిన నీ మొగుడు కాశీలో టెన్ 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 అని పాడుకుంటూ ఏ ఘాట్లో ఉన్నాడో చెప్పమంటవా? ఎప్పుడు బొంబం భోలే అవుతాడో చెప్పరా? వద్దులే బాబు, బొట్టు లేకుండా మా సిస్టర్ మొహం బాగుండదు. రే మీరు చెప్పించుకుంటా. రే మీసాలు లేనాడా? నువ్వు ఇట్రా. ఎదిరి చేయి చూపించు. చేతిలో గేసే లేదు, చూపులో సావు కళ, ఫేసులో ప్రేత కళ, ఓ చొట్ట బుక్కల. నేను మగోళ్ళకి జాతకం చెప్పండి రా. ఆడంగులకే చెప్తా, ఆడంగులకి. మీరు శాప మీద కూర్చునే వయసు ఎప్పుడో దాటిపోయింది. మీరు కాదమ్మా కూర్చోవలసింది నేను. మా చేచి చేచి ఏంట్రా? గోచి పాప మిల్క్ స్పెషలిస్ట్ ఫ్రమ్ కేరళ. ఈ మధ్యన ఒక లవ్ లో పడింది. ఆడెవడో మీ అంబ చేత పలికించు. అంబ పలుకు జగదంబ పలుకు 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 తల్లే అంబో. బంగారు పెట్ట అంబో. రూమ్ నెంబర్ 53లో ఒక బాలభీముడున్నాడు. నీ కన్ను వాడి మీద పడింది. అమ్మ గురువాయూరప్పనే, నువ్వు మామూలు బుడబొక్కలోడివి కాదు. పరాపరా నా లవ్ సక్సెస్ అవుతుందా? అర్థమైంది. 2 2 4 3 2 6. ఓ కోన సోమలు బాగు పట్టుకో. 5 అరటి పండు పెట్టు. పెడతా. డబ్బులు పెట్టు. 5 పెడుతున్నా. ఆ జేబులో కాదురా ఢుంకా. పెట్టు. తీసుకో తీసుకో. ఓ ఢంకా. బందరు లడ్డు, బీచ్ ఒడ్డు, భూమిక బొడ్డు. కష్టం కుదరదు. ఎందుకు? అతడు ఒక అమ్మాయికి గుండె కోసిచ్చాడు. ఆ అమ్మాయి వాడి గుండెలో గూడే కాదు తాజ్మహల్ కట్టుకుంది. అంటే ఆ అమ్మాయి మా చేతి కంటే అందగత్తేంట్రా గుంగుడి. ఆ అమ్మాయి నవ్వితే నమ్మలు నాట్యం చేసినట్టుంటుంది. ఆమె నడుమును చూసి నెలవంకే వడ్డాణం అవుతుంది. ఆమె నడక చూస్తే హంసలకే సిగ్గేస్తుంది. అంత బాగుంటుందా? పూర్వ రోజుల్లో రంభా, ఊర్వశి, తిలోత్తములు దేవేంద్రుడి కోసం నాట్యం చేసేవారు. కానీ ఈ అప్సరస మాత్రం కేవలం బాలభీముడి కోసమే నాట్యం చేస్తుంది. అంటే మా చేతి నవ్వితే నెమలి నాట్యం చేయదా? చెయ్యదు. ఓ పంచి, నీ బాలభీముడు లెఫ్ట్ లో ఊరసిని పెట్టుకో, రైట్ లో మా మేనకను పెట్టుకుంటాం. ఎవరు వయ్యారం వలకపోస్తారో చూద్దాం. ఏమండి ఏమండి లోపల ఎవరండి? హలో. అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీలోంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా. సున్నుండా. సున్నుండా? తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేదే
ఏది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్తదనం ఎలా పోతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా. వెరైటీని లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి. కుడి చేత్తు సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు లేదు కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని. ఆరనీయుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనీయుమాయి ఒడియం ఎంతో సమయం. అరే అరే లా ఒక్కింతే లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదివు. అమ్మో సత్య టీ అడిగి అరగంట అయింది. మర్చిపోయి ఏంటి ఎంతసేపు అడిగి? అంటే నీకు పప్పు చారులో ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది? కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పీకే పనేంటంట? మా వాళ్ళు నీకిచ్చి అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు, ఒక కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాసి పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గానీ ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది. లేదు కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను. అక్కయ్య గారు, దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. మురటోడు నా మగుడు మోజు పడితే. ఏంటండి దారి కట్టంగా? ఏమండి? చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది? ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఏమండి? ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగరావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. అన్యాయం చేసిపోయారు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు. మొగుడు పోయి ఆమె ఏడుస్తుంటే నవ్వుతావేంట్రా? ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినా రొట్టెని ఏడవడమేనా? కొత్తగా థింక్ చేయండి. ఏటి కావుడు అందరూ ఇలా ఉన్నారేటి? ఎవడైనా పోయేటి? నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోవడం ఒకటి శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? ఆసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఇలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఇళ్ళగా పెళ్ళంచని మొగుళ్ళగా అలా ఉండిపోయింది. పదండి వదిన, నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసేళ్ళమ్మా నిద్ర ట్రస్ట్. పాడులోకం అప్పుడే నిద్ర లేచింది. మనకి దీంతో పనే ఉంది. మందు మరో లోకం, మందు లోకం. మందు కొట్టరా నరుడా. సలాం అలైకుం కాకా. వాలేకుం సలాం కాకి. కాకా కాకా, కాకి కాకి. ఇది ఊరిలో గుడిలు ఉన్నాయి క్యా? అరే ఊరు అన్నాక గుడి బడి లేకుండా ఉంటుంది క్యా? మరి మసీదు కూడా ఉంది క్యా? మసీదు కూడా ఉంది. హై ఉంటే కిదర్ హే ఎక్కడా? వెళ్తే ఉదర్ హై అక్కడ. శుక్రియా కాకా. శుక్రియా కాకి. ఆదాబరిసే. పొద్దునే మసీదు ఉందా? ఉంటే ఎక్కడ? ఇది మోగది కాదు. ఎట్ట మాట్లాడింది? ఇదిగో అమ్మాయి కాకి 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 ఇదిగో నువ్వు మోగదానివి కదూ? అవును. అట్ట చెప్పు పో. అమ్మా మోగదానివైతే ఎట్ట మాట్లాడావు? నాది ఎప్పుడు మాట్లాడింది? అదిగో మాట్లాడతావు పక్కన. అరే మూగది ఎట్లా మాట్లాడుతుంది? నాది అంతా కాకి 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 కాకి. ఏందిరా పొద్దున్నే కావు కావని కాకిలా అరుతుండావు? బావా బావా ఆ మగ పిల్ల
లేదు అది మోగదు కాదు బావో, మాటలు నేర్చిన జింక. ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చి టీవీ యాంకర్ లాగా లోడా 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 మాట్లాడింది బావా. ఎవరు అమ్మోగదా? నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేను కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. అది ఆదా బరిసే అంది. నేను కూడా ఆదా బరిసే అన్నా. అది కడుపుని కల్తీ కళ్ళు తాగొచ్చుండావా ఏంది? ఒట్టు బావా, నేను విస్కీ తాగాను, కావాలంటే వాసన చూడు. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక దరిద్రం. ఈ ఏరియా వాళ్ళకి చేతుల్లో బాంబులే గాని బుర్రల్లో మెదళ్ళు ఉండవు. మనకేమో కడుపులో కుట్ర బయట పెట్టకపోతే మందు దిగదు, దిగినా ఎక్కదు. ఎప్పుడు చెప్పారమ్మా? 44, 45, 46, 40. అన్నా లెక్క మర్చిపోయి మొదటి తీవా. ఇందాకే చెప్పాను లెక్క తప్పితే పక్కన అరే శీనుగా, నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా? ఎంటెగలు కూడా లేవు. మరి ఆ మోగదేందిరా? ఇంటికన్నా తెలికి తీసి పన్నుకింది, నోటికి వచ్చినట్టు మాట్లాడిందిరా. ఏంది బాబాయ్, నువ్వు మామూలుగా ఉన్నావా మందులో ఉన్నావా? మందులో ఉన్నా కాబట్టి దాని సీక్రెట్ పట్టుకున్నా. అది నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేనేమో కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. ఊరిక మోగదు మాట్లాడటం ఏంది? ఎవరి వింటే నోటితో అవుతారు. తోడ్రా, అది మాట్లాడుతూ ఈ చెవులతో విన్నా. నువ్వు చెవులతో ఎన్నావు ముక్కుతో ఎన్నావు మాకెందుకు గానీ మోగదు మాట్లాడటం ఏంది బాబాయ్? అమ్మో, నీకు చెప్పలేవరా నాయనో. ఏంది రైడు దూడ గదిలిచ్చినట్టు పెదాలు గదిలిస్తున్నాడు? మోగ పిల్ల మాట్లాడటం ఏంది? ఆ పిల్ల చాలా మంచిది అంటున్నాడు. ఓహో, మరి పెదాలు గదులతోనే కానీ నాకు సౌండ్ వినపట్టం లేదే. సౌండ్ వినపట్టంలా? నాకు వినపడుతుంది. నాకు వినపట్టం లేదురా. ఏందిరా నువ్వు మాట్లాడుతుంది? ఏందిరా ఇడు మాట్లాడేది? రాత్రి తాగిన మందు ఎక్కువైంది, వెళ్ళి పడుకో అంటున్నాడు. నీకు వినపడిందా? వినపడుతుందిగా. నాకు వినపడలేదే మరి. బాబాయ్, నువ్వేదో కల్తీ మందు తాగున్నట్టున్నావు. కళ్ళు చెవులు మెదడు అన్ని మబ్బు గమనాయి. సరే కానీ మందులో కల్తీ ఉంటే నువ్వు మాట్లాడింది నాగట్టా వినపడింది. ఇప్పుడు మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడితే వాడి గదు మాట్లాడింది. నువ్వు గదు మాట్లాడింది. వామ్మో, నువ్వు మాట్లాడింది నాకు వినపట్లా. బాబాయ్ ఈడు వినపడింది. నేను చూస్తే భయం వేస్తుంది, ఏదో తేడాగా ఉంది. అందుకే మందు మార్చు, మందు మార్చు. అమ్మో, నా రోజులు వాగలేవురా నాయనో. నాకది రై, ఏంది నువ్వు మాట్లాడింది? నేను కదా మాట్లాడింది. నువ్వా మాట్లాడింది? ఏమన్నా? వెళ్ళరా నాయన వెళ్ళరా అన్న. అట్టన్నా? మరి నాకేంది ఎళ్ళరా నా యానా అన్నట్టు పడింది. అమ్మో, ఏదో తేడా వచ్చిందా పని పాడలేదు, ఎప్పుడు తాగేది ఎవరో ఒకరు వెనక గెలకడం. పాపం వీళ్ళేం మాట్లాడలే, నాకే అన్ని తేడాగా వినపడతలేదు తప్ప. ఎందుకు కనపడుతుంది మరి అట్ట? సైలు 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 సైల్ కాకి. అబ్బా, ఇప్పుడు మా రెడ్డి పుట్టినా దీన్ని రెడీ హ్యాండెడ్ గా పెట్టించేవాడిని. సైలు కిదరహే కాకా? శైలా చెప్తాను, ఒక్క నిమిషం ఉండి చెప్తా. బావా రెడ్డప్ప కాకా, సైలు కిదరహే? కాకి శైలు సంగతి చెప్తా ఉండమ్మా. అబే పాగల్. నేను పాగలే. సైలు కిదరహే? శైలు ఉదరహే ఉండు చెప్తా. నీకెందుకు? శుక్రియా కాసేపు ఉంటున్నాదు. ఎప్పుడు మిలేంగే ఫిర్రు. అబ్బా బావా, ఇప్పుడు రాకపోతే కదయ్యా ఎంత బ్రహ్మాండంగా ఉండేది బావా. ఏందిరా కొనుగుతుండావు? వచ్చావా బావా? ఒక్క నిమిషం ముందు రావాల్సింది బావా. ఆ మూగద మళ్ళీ మాట్లాడిందా? కరెక్ట్ గా చెప్పావు బావా. అది నా దగ్గరకు వచ్చి శైలు కిదరహే అంది. నేను శైలు ఉదరహే అన్నా. అది శుక్రియా అంది. నువ్వు అప్పుడు రాకపోతే ఇప్పుడు అది లేకపోయా. ఆగక్కడే. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి ఇక్కడ చేతగాని వాళ్ళు ఎవరు లేరు. నీకెందుకు బావ నొప్పి? నేను కొట్టుకుంటా కదా, కొట్టుకుంటా కదా, కొట్టుకుంటా కదా, కొట్టుకుంటా కదా. తినమంటున్నానా? తిను. అన్నం తిను. అన్నం తినమంటున్నానా? పసిపిటం పట్టుకొని అలా బాధేస్తున్నావు. ఒక్క ముద్ద కూడా మింగనంటున్నాడు తమ్ముడు. ఏంటి మింగనంటున్నాడా? నువ్వు ఆగు. వాసన చూసారా ఎలా అదిరిపోయిందో? ఏం గెలిపావక్క? మునక్కాడ నేతి చుక్క. అది నేతి చుక్కంట. ఇదిగో బుజ్జి, మునక్కాడ తింటే మునగ చెట్టు అంత ఎత్తెదుగుతారంట తెలుసా? అరే, నేను కూడా అదే తింటాను. మంచం తెత్తుండడు, ముందు అడిగి తినిపించు. అబ్బబ్బబ్బబ్బబ్బ, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది చూసావా? నువ్వు తింటావా నేను తిన్నా, నువ్వు తింటావా నేను తిన్నా, తినేస్తున్నా. చూసావా నరసింహ తెలివితేటలు? ఆ మాత్రం తెలివితేటలు నాకు లేక కాదురా, టైం వచ్చినప్పుడు నిరూపిస్తా. సూపర్, దొరికిందిరా ఛాన్స్. ఆ నరసింహుడు పెద్ద మేధావిని అనుకుని ఊహ తెలిసినోడి చేత అన్నం తినిపించాడు రా. నేను ఇప్పుడు నా బుర్ర ఉపయోగించి ముక్కు పచ్చలారని ఆ పసివాడి చేత ఎలా పాలు తాగిస్తారో చూడండి రా. అరే పిల్లల్ని కొడితే పాలు తాగుతారమ్మా? పిల్లల్ని పాలు తాగించడానికి సపరేట్ ఆతుందమ్మా. ఇలాగే నేను తాగిస్తాను.
ఓ నాన్న పాలు తాగాలి నాన్న, పాలు తీయగా ఉంటాయి నాన్న. నువ్వు తాగుతావా నన్ను తాగమంటావా? నువ్వు తాగుతావా నన్ను తాగమంటావా? నేను తాగేస్తా. అమ్మో, నేను తాగుతా. నేను నీ పాలు తాగడం ఏంటమ్మా? అంత ధైర్యంలో నీకు పాలు తాగుతానంటావా?